ఈరోజు నేను మా చూయిష కోసం హెల్తీ హోమ్మేడ్ సిర్లాక్ ప్రిపేర్ చేస్తాను. ఇది కంప్లీట్‌లీ హోమ్మేడ్, ప్రిజర్వేటివ్ ఫ్రీ అండ్ బేబీ ఫ్రెండ్లీ రెసిపీ. దీనికోసం ఒక కప్ రైస్, మూంగ్ దాల్, మసూర్ దాల్, ఉరద్ దాల్, చనా దాల్, మిల్లెట్స్, రాగి, నట్స్, క్యాష్యూ, ఆల్మండ్స్ అండ్ మకానా తీసుకున్నాను. ఇవన్నీ బాగా కలుపుకొని మంచిగా 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇదంతా బాగా వాష్ చేసిన తర్వాత ఒక క్లాత్‌లోనో లేదంటే స్ట్రైనర్‌లోనో గానీ వాటర్ అంతా దిగిపోయే వరకు పెట్టుకొని, దాని తర్వాత సన్‌లైట్‌కి బాగా ఆరబెట్టుకోవాలి. బాగా వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఒక బాండ్లీ తీసుకొని, నేను ఐరన్ బాండ్లీ తీసుకున్నాను. ఐరన్ బాండ్లీలో బాగా రోస్ట్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని. ఎలా అంటే అది బాగా రోస్ట్ అయిందని ఎలా తెలుస్తుందంటే మంచి ఫ్రేగ్రెన్సీ వస్తుంది. అది రోస్ట్ అవుతున్న టైంలో మంచి స్మెల్ వస్తుంది. సో, అదంతా బాగా రోస్ట్ చేసుకుంటది. కొంచెం పేషెన్సీతో బాగా రోస్ట్ చేసుకోవాలి. నాకైతే ఒక 10-15 మినిట్స్ పట్టింది అదంతా రోస్ట్ అయ్యేసరికి. తర్వాత మకానా కూడా యాడ్ చేసుకొని, మకానా వాష్ చేయొద్దు. అది సెపరేట్‌గా పక్కలో పెట్టి, దాన్ని రోస్ట్ చేస్తున్నప్పుడు మిక్స్ చేసుకోండి. బాగా రోస్ట్ అయిన తర్వాత చల్లారనిచ్చి, దాని తర్వాత మిక్సీ పెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏమంటే మిక్సీ ఒకసారి పట్టిన తర్వాత అది అట్లే స్టోర్ చేయొద్దు. ఎలా అంటే అది మళ్ళీ స్ట్రెయిన్ చేసుకోండి. చిన్న చిన్నగా గింజల్లాగా ఉండిపోతుంది. అది డైజెస్ట్ అయ్యేకి చాలా కష్టమవుతుంది బేబీస్‌కి. సో, ఏం చేయాలంటే 2-3 టైమ్స్ బాగా మిక్సీ పట్టుకోండి. బాగా ఫైన్ పౌడర్‌లా అయ్యే వరకు. దాని తర్వాత టైట్ కంటైనర్‌లో పెట్టి మీరు స్టోర్ చేసుకొని డైలీ బేబీకి పెట్టొచ్చు. నేను హార్లిక్స్ డబ్బాలో పెట్టి అంటే హార్లిక్స్ తీసుకున్నాము. అది ఖాళీ అయిన తర్వాత అది క్లీన్ చేసుకొని ఆ డబ్బాలో ఏసి స్టోర్ చేసుకున్నాను. సో, ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనం ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. నేను పాపకి పెడుతున్నాను కలిపి. తను రియాక్షన్ చూడాలి. ఫస్ట్ టైమ్ ఎన్ని ఇంగ్రీడియెంట్స్ మిక్స్ అయింది పెడతా ఉన్నాను కాబట్టి. యాక్చువల్లీ ఏమంటే అన్ని ఇంగ్రీడియెంట్స్ కూడా నేను ఫుడ్ పెట్టినప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేశాను. తనకి రియాక్షన్ ఏం లేదు బానే ఉంది. సో, ఓన్లీ నేను సెర్లాక్ మా డాక్టర్ చెప్పారు. ఆఫ్టర్ కంప్లీట్ అయిన 7 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు సెర్లాక్ స్టార్ట్ చేయండని. సో, నేను బాయిల్ చేస్తున్నప్పుడు కుక్ చేస్తున్న టైంలో ఘీ అండ్ జీరా పౌడర్ యాడ్ చేశాను. జీరా పౌడర్ ఏమంటే డైజెషన్‌కి బావుంటుందని. సో, మా బేబీకి చూడాలి. తన రియాక్షన్ ఎలా ఉంటుందో అని చెప్పి. చూద్దాం ఎలా ఉంటుందో, తను ఇష్టపడుతుందా లేదా అని చెప్పి. కానీ తను చాలా ఇష్టంగా తినింది. తనకి చాలా ఇష్టమైపోయింది. ఇన్ని రోజులు నేను పెట్టిన ఫుడ్‌లో తనకి రాగి మాల్ట్ అంటే చాలా ఇష్టము. బట్ ఇప్పుడు ఇది ఫేవరెట్ అయిపోయాయి. సర్లే